హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏపీ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ గురించి. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న నంబర్ యూజ్ చేసి మనం గవర్నమెంట్ సేవలను ఎలా పొందవచ్చు అనేది నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఇది మీ యొక్క సమాచారం కోసం, ఏపీ ప్రజల కోసము ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మనం ఆ నంబర్ ద్వారా సేవల్ని ఎలా పొందవచ్చో నేను ఈ వీడియోలో చూపించాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన చేతిలోకి తెచ్చిన మన వాట్సాప్ గవర్నెన్స్. స్క్రీన్ మీద ఉన్న నంబర్ ఉంది కదా, అది వాట్సాప్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని అలా కనపడుతుంది. ఈ స్క్రీన్స్ కూడా అందులోనివే. సో వన్స్ మనం సేవ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ యూజ్ చేసి మనము సేవలు అనేవి పొందవచ్చు అనమాట. సో వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే జస్ట్ ఆ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ సేవ్ చేసింది క్లిక్ చేయండి అంతే. ఆ తర్వాత ఏం చేస్తారంటే హాయ్ అని టైప్ చేయండి చాలు. హాయ్ అని టైప్ చేయగానే మీకు ఇలా స్క్రీన్లో ఒక మెసేజ్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ నేను చూపించాను కదా, ఆ మెసేజే ఇది. హాయ్ అని టైప్ చేస్తేనే ఈ మెసేజ్ వస్తుంది. సో హాయ్ అని రాగానే మళ్ళీ ఆ ఆప్షన్ ఉంది కింద, సేవలను పొందడం కోసం ఆ ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే మీకు ఆ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూసారా, డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఆప్షన్స్లో నుంచి మనకు కావాల్సిన ఆప్షన్ని మనం ఎంచుకోవచ్చు. చేసుకోవచ్చు. చూడండి, చాలా ఉన్నాయి కదా సేవలు. ఈ సేవలన్నీ మన గురించే. మీకు ఏం కావాలో అది క్లిక్ చేయండి. నేనైతే రెవెన్యూ సేవలు గురించి చూస్తాం అనుకుంటున్నాను. సో రెవెన్యూ సేవల మీద క్లిక్ చేసి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేస్తాను ఒకసారి. ఓకేనా? ఇలా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్లో వాట్సాప్ నెంబర్ యూజ్ చేసుకొని ఎక్కడ ఆఫీస్లోకి వెళ్ళకుండా మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచే ఏదైనా సరే గవర్నమెంట్ సర్వీస్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎనర్జీ అన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. సో మెనీ, అంటే మనకి అందుబాటులో ఉన్న సర్వీసెస్ ఇవి. ఓకే, ఈ సర్వీసెస్లో మీకు ఏ సర్వీస్ కావాలో మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడైతే నేను రెవెన్యూ సర్వీస్ చెప్పాను కదా. రెవెన్యూ సేవ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మన భూములకు సంబంధించినవి కానీ, అలాంటివన్నీ రెవెన్యూ సర్వీస్లో ఉంటాయి. సో నేను ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు రెవెన్యూలో అనేసి. సో అందుకోసమే జస్ట్ రెవెన్యూ సర్వీస్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇలా రెవెన్యూ సర్వీస్ని మనకి కన్ఫర్మ్ చేయమంటుంది అనమాట. ఇలా కన్ఫర్మ్ చేసేయగానే జస్ట్ అది కొంచెం వెయిట్ చేయండి, ఇంకో మెసేజ్ పాపప్ అవుతుంది, అంటే ఇంకో మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, రెవెన్యూ సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయో చూజ్ చేసుకోమంటుంది. అది అక్కడున్న రెవెన్యూ సర్వీసెస్కి వెళ్ళి మీరు దాని మీద మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, రెవెన్యూ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అది మళ్ళీ చూపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ హాయ్ అని పెట్టాలి, ఆ తర్వాత మనకు కావాల్సిన సర్వీస్ చూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ రెవెన్యూ సర్వీసెస్. సో రెవెన్యూ సర్వీసెస్ చూజ్ చేసుకున్న తర్వాత ఇందులో రెవెన్యూ సేవలు ఏమేమి ఉన్నాయో చూడాలి. ఈ సేవలలో మనకేం కావాలి. సో నాకు కావాల్సింది చెప్పాను కదా, నాకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నాను. ఓబీసీ కానీ ఆదాయ ధృవపత్రం, ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి చూస్తాను. సో అది క్లిక్ చేయగానే ఓబీసీ ధృవపత్రం మీద మళ్ళీ అక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఇచ్చానమాట. నేను ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇంకో పాపప్ వస్తుంది. దీని తర్వాత సో ఇక్కడ ఓటీపీ వస్తుంది అనమాట. మనం అంటే ఎవరు అని నిర్ధారించుకోవాలి కదా. సో ఓటీపీ వస్తుంది కాబట్టి మనం ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ కన్ఫర్మ్ చేయగానే మళ్ళీ ఎప్పుడైతే ఓటీపీ కన్ఫర్మ్ చేస్తామో అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనకు యాక్చువల్లీ ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ చూడండి, అడిషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. ఓబీసీ సర్టిఫికేట్ ఎంచుకున్న తర్వాత ఆధార్ మంది నిర్ధారించుకొని ఆ తర్వాత మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి, మన పేరు, ఊరు అన్నీ. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది. అంటే బాబు ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ నీ దగ్గర పెట్టుకో, నెక్స్ట్ కింద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే నువ్వు నీ ఓబీసీ సర్టిఫికేట్ కోసము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనకు కావాల్సిన సర్వీసెస్ని ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. అసలు యాక్చువల్లీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి అనేది ఇక్కడ ఇక్కడ చూపించారు కదా. సో అది తెలుస్తుంది అనమాట. ఆ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో పెట్టుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టుకుంటే మనం ఏ సర్వీస్కైనా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా.
మన ఇంట్లో నుండి మనం గవర్నమెంట్ సేవల్ని పొందవచ్చు. ఓకేనా, ఉంటాను.